ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్ ధాటికి 155 పరుగులకే కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ లాడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్న భారీ స్కోరు లేకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే రజిత్ పటీదార్ వివాదాస్పద అవుట్ నిర్ణయమే హాట్ టాపిక్ గా మారింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ పై తీవ్ర దుమారం రేగింది. హోల్డర్ క్యాచ్ అందుకున్న తర్వాత డైవ్ చేస్తూ స్లైడ్ అయినప్పుడు బంతి నేలకు తగిలినట్టు రిప్లైలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ దానిని అవుట్గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ మరియు హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ మైదాన అధికారులతో తీవ్రంగా వాదించారు. మాజీ క్రికెటర్లు దొడ్డ గణేష్, ఆకాష్ చోప్రా సైతం అంపైర్ల తీరును తప్పుబట్టారు. ఎంసీసీ నిబంధన 33.3 ప్రకారం క్యాచ్ పూర్తయ్యే వరకు ఫీల్డర్ బంతిపై తన కదలికలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని, కానీ ఇక్కడ హోల్డర్ కంట్రోల్లో లేడని చోప్రా విశ్లేషించారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఇలాంటి తప్పిదాలు జరగడం ఆర్సీబీ విజయ అవకాశాలను దెబ్బతీసిందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.